వీరు చేసిన మూడవ నేరమేమి చిత్రగుప్త? కష్టాలు సహిస్తారు, కన్నీటితో భరిస్తారు. మన పురాణాలు వేదాలు చెప్పేది ఒకటే ప్రభు, కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు పాహిమాం రక్షమాం అంటే తప్ప నారాయణుడు కూడా రక్షించడానికి రాడు. అటువంటిది వీళ్ళకి ఎన్ని బాధలున్నా కష్టాలున్నా నోరు విప్పి నిజం చెప్పరు, ఆదుకోమని ఎవరిని అర్థించరు ప్రభు. అలాగే బతుకుల్ని బరువుగా నెట్టుకొస్తారు. వీళ్ళని చూసిన మహిళా ప్రేక్షకులు కూడా సూత దేవతల్ని ఆరాధిస్తారేమో అని భయంగా ఉంది ప్రభు. వీరు చేసిన మూడవ నేరానికి శిక్ష బుస్సు బుసబుస బంతి బంచిక. కుప్పయందు సర్పములు ఉన్నవి, బుస్సలు కొట్టుచున్నవి, మధ్యలో బంతులున్నవి. మీరు చేయి పెట్టి ఆ బంతులను తీసుకొని ఇక్కడున్న గాజు కుప్పిలో వేయవలను. 2 నిమిషముల వ్యవధిలో ఎవరు ఎన్ని ఎక్కువ బంతులను తీసి ఇందు వేసెదరో దాన్ని బట్టి మీ పాళ్ల ప్రాయశ్చిత్తము నిర్ణయించబడింది. శీల ప్రారంభించు రమ్ము. సమయము ప్రారంభమైనది. చేయి పెట్టిన సరదాగా అనిపిస్తుంది, మీరు పెట్టండి. ఇవి సర్పములు. అదే అందుకే పెట్టండి పెట్టండి. అత్యంత క్రూరమైన దట్టమైన అడవుల నుంచి తెప్పించితిమి. బహు కాలకోట విషయం ఉన్నది, జాగ్రత్త. చేయి పెట్టుము, ప్రయత్నించము, ఇక్కడ పెట్టుము. శభాష్, చూసిదివా? వాలము 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 అంటే ఏంటి? తోక. తోక పట్టట్లేదండి, ఆ బాల్ పడుతున్నాను. శభాష్ 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 శభాష్. ఓ ధైర్యము ధైర్యము చాలా ఉన్నది. సమయము పూర్తయినది ప్రభు. ఈమె 8 బంతులను సేకరించింది ప్రభు. తదుపరి నీవు నీ స్థానంకి వెళ్ళవచ్చు. పల్లవి, త్వరితముగా నీవు రమ్ము, వీటిని ఎదుర్కొను. రమ్ము. భయము లేదు, ఎక్కుము. భయం లేదంటే అదుగో చూసిదివా, అది ఆల్రెడీ విన్నది. పైకి పోయే ఇక్కడికి వచ్చింది. రమ్ము. సమయము ప్రారంభమైనది. ఓ, ఈసారి బాగుగా పడగ విప్పినదే. వేస్తుంది, భయం వేయను కదా. కాటు వేసిన తదుపరి భయం ఉండదు. పోయాక ఇంకేం భయం కదా. వచ్చినదే. శభాష్ శభాష్. తొలి బంతి నమోదు చేసుకుంటుంది. పది క్షణములు ఉన్నవి, నీవు 2 బంతులు మాత్రం తీస్తేవి. నేను ప్రోత్సహిస్తున్నాను. సమయము 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 2 క్షణములు. 2 క్షణములు. సమయము పూర్తయినది. సమయము పూర్తయినది ప్రభు. ఈమె 4 బంతులు సేకరించినది. నెమ్మదిగా భయపడకుండా స్థానమునకు వెళ్ళవచ్చు. సందీప్తి, ఆమె గాజుల గలగలతో సమ్మోహనపరిచింది. నీకేమో మరి గాజులు లేవు. నీవు కేశములు ఇట్లు ఊపి వాటిని సమ్మోహనపరచు. రమ్ము. చూడద్దు, కళ్ళు మూసుకుని తీయము. మరి చూడనన్నచో చూడకుండా తీయవచ్చును. సమయము ప్రారంభమైనది.
ఏమైనది అక్కడే ఉన్నది. వేయము వేయము వేయము. శభాష్, 3 తీసి ఇంకొకటి తీసి ఉంచో. 4 వణుకు వచ్చుతున్నదా? సమయము పూర్తయినది. సమయము పూర్తయినది. నీవు 6 బంతులు సేకరించితివి. శభాష్. ఓకే ప్రభు, ఈమె 6 బంతులు సేకరించినది. వీర వనిత పొమ్ము. శిరీష, ఒకరు ఆడినారు, ఒకరు గాజుల గలగల చేసినారు. నీవు కూడా ఏమైనా చెప్పు. ఓహో, నీవు నమస్కరించి హారతి పూజ అన్ని చేయదువా? సమయము ప్రారంభమైనది. ఇదేదో విచిత్రముగా కనపడుతున్నది దాని, అది కూడా చిన్న పాము పిల్ల వలె ఉన్నది. అది లోపల బుసగొట్టినది, నీవు బయట భయపడితివి. రమ్ము. శభాష్, చూసి శభాష్ శభాష్. 10 క్షణములు ఉన్నది. తీము వచ్చును తీము తీము తీము. శభాష్ 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 శభాష్. సమయము పూర్తయినది. ప్రభు, ఈమె 1 తీసివేయగా 5 బంతులు సేకరించింది. ప్రభు, నీవు నిస్తాను. బుస్సు బుసబుస బంతి బంచిక శిక్ష కూడా పూర్తయింది. ప్రభు, వీరిలో ఎవరెవరు ఎన్ని పాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకున్నారన్నది తమరు ప్రకటిస్తే. శీలా సింగ్ సంపూర్ణ ప్రాయశ్చిత్తం చేసుకునేది. పల్లవి 2 వంతుల ప్రాయశ్చిత్తం చేసుకునేది. సందీప్తి 3 వంతుల ప్రాయశ్చిత్తం చేసుకునేది. శిరీష 3 వంతుల ప్రాయశ్చిత్తం చేసుకునేది.